హలో అండి. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇంట్లో పిండి లేకపోయినా పర్వాలేదండి. రెండే 2 ఉల్లగడ్డలతో అదిరిపోయేలాగా 5 నిమిషాల దోసలైతే ఏసేసుకుందామా. ముందుగా 2 ఉల్లగడ్డలు పైన స్కిన్ తీసేసుకునేసి చిన్నగా కట్ చేసుకొని అయితే మిక్సీ జార్లో అయితే ఏసేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు తుంచి అయితే ఏసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ ఏసి బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇందులోనే మనం ఇంట్లో ఉండే రవ్వ ఒక హాఫ్ కప్ వేసుకునేసి, రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్ వేసుకునేసి, ఒక కప్పు వరకు అయితే వాటర్ అయితే పోసేసుకునేసి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఒక హాఫ్ కప్ వాటర్ మిక్సర్ జార్లో అయితే పోసి అయితే తిప్పైతే పోసేసుకోవాలి. ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకుందాం. మొత్తము 2.5 కప్పు వాటర్ పోసుకోవాలండి. సాల్ట్ చూసి అయితే వేసేసుకోవాలి. జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కొత్తిమీర తరిగి అయితే వేసేసుకుందాము. ఎలాంటి సోడాలు వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం కలిపేసుకునేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టి అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద దోశ పెనం అయితే పెట్టేసుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా పోసుకునేసి పైన ఆయిల్ అయితే అప్లై చేసుకునేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండేలాగా దోశలు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయింది. ఎందుకు ఆలస్యం అండి, మీరు ట్రై చేసేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేసుకోండి. వీడియో వస్తే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.